మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి శ్రావణి రాస్తున్నారు. లక్ష్మీదేవి దయ పొందాలంటే ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆమె అంటేనే దయ, పొందటం కాదు, ఆమె ఇస్తుంది. ఎంత దయామయి తల్లి అంటే మనకు సంప్రదాయంలో లక్ష్మీదేవిని పురుషకారం అంటారు. పురుషకారం అంటే ఏమిటి? పురుషుణ్ణి చేస్తుంది. ఎవరిని? నారాయణుణ్ణి. కాడాయనే పురుషుడు కదా. పురుషుడు అంటే ఏమిటి? మనం అనుకున్నవాడు కాదు పురుషుడు అంటే. పురు సనోతీతి పురుష. పురు అంటే పూర్తిగా సంపూర్ణంగా ఇచ్చేవాడిని పురుషుడు అంటారు. సంపూర్ణం అంటే ఏమిటి? దేన్ని పొందిన తర్వాత మళ్ళీ కోరిక కలగదో అది సంపూర్ణం. ఈ ప్రపంచంలో దేన్ని పొందినా చాలు అంటామా కదా. మరి ఏది పొందాలి? మోక్షాన్ని పొందితే ఇంకా కోరిక ఉండదు. మోక్షాన్ని ఇచ్చేవాడు పురుషుడు. మోక్షాన్ని ఇచ్చేలా చేసేది అమ్మ. ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనం తప్పులు చేశాం, చేస్తూనే ఉంటాం, మన పని అదే. మనకు మంచి జత కాదు. ఎప్పుడో ఏ పెద్దలో చెప్పారు తప్పులు చేశావురా అని. స్వామి దగ్గరికి వెళ్ళాం. స్వామిని మహాప్రభో సర్వాపరాధాన్ని క్షమస్వ ప్రార్థించాం. స్వామి ఇలా చూస్తాడు కోపంగా. పక్కనే ఉంటుంది, అందుకే పక్కన ఉంటుంది అమ్మ. ఎప్పుడు ఓడొస్తాడో, ఏమడుగుతాడో, ఈయన ఏం చేస్తాడో, మన గతి ఏమిటో అని పక్కన ఉంటుంది. ఏమిటి స్వామి? ఉండి ఒకసారి నరసింహస్వామి అయ్యారు, వాడు పోయాడు కదా హిరణ్యకశిపుడు, మళ్ళీ ఎందుకు కోపం? వాడు పోతే వీడు వచ్చాడు కదా. ఎవడండి వాడు? వాడు పిల్లవాడే, మన పిల్లవాడేనా? మన పిల్లవాడే అనుకో. చూడు ఎలా వచ్చాడు, ఎలా వచ్చాడు. కోటి తప్పులు చేసి క్షమించాలట. ఇప్పుడు అడగగానే క్షమించాలా? ఇన్నాళ్ళు ఎక్కడ పోయాను, నేను జ్ఞాపకం రాలేదా? క్షమిస్తాను వాడిని, వాడి సంగతి ఏమిటో చూస్తాను. అన్ని తప్పులు శ్రమపడి చేసుకొని ప్రార్థన చేసుకొని అప్పుడు రమ్మను. అన్ని చేసుకున్నాక మీ దగ్గరికి ఎందుకు రావాలండి? మీరే పోతారు వాడి దగ్గరికి. వాడెందుకు వస్తాడు? అయినా ఓ మాట స్వామి, తప్పు చేయింది ఎవరండి? కిమే తత్ నిర్దోషకైహే జగతి. ప్రపంచంలో తప్పు చేయని వాడేవాడు? స్వామి అడుగుతున్నాను మిమ్మల్ని, తప్పు చేయింది ఎవడు? ఏమిటి నన్ను అడుగుతున్నావు మాటిమాటికి? నేను చేశానా? చేశారా అంటే చెప్పమంటే చెప్తాను. ఏంటి నా తప్పులే? తప్పో ఒప్పో మీరు చెప్పాలి, మీరు చేసింది చెప్తాను, చెప్పుతాం. అబ్బే ఇప్పుడు కాదు, రామావతారంలో మనం ముగ్గురం ఉన్నాం పంచవటిలో. ఓ అమ్మాయి వచ్చింది, జ్ఞాపకం ఉందే? శూర్పణఖ. ఎన్నేళ్ళ ఆ పిల్లకు? ఆ పిల్ల ఏమిటి 55,000 ఏళ్ళు ఆమెకు. రావణాసుడు 60,000 ఏళ్ళు. చెల్లె కదా 5,000 ఏళ్ళు తొక్క తీసేద్దాం. 55,000 ఏళ్ళ అమ్మాయి ఏముంది వచ్చి మీతోటి? ఐ లవ్ యూ ఉంది కదా. మీరేమన్నారు? నువ్వు పక్కన ఉన్నావు కదా. అదే ఉన్నాను, ఏమన్నాను చెప్పండి. ఏమన్నాను? నాకు పెళ్ళయింది, భార్య పక్కనే ఉంది, నేను ఇలా చేసుకుంటాను, తమ్ముడి దగ్గరికి పో కావాలంటే. నువ్వు విన్నావు? అవును నేను విన్నాను. ఏమంటావు? తప్ప? తప్ప అంటే నాకు పెళ్ళయింది వరకు బాగానే ఉంది, నాకు పెళ్ళయింది, భార్య పక్కనే ఉంది, ఎలా తీసుకుంటాను అంటే, భార్య పక్కన లేకుంటే తీసుకోవాలని ఆలోచన ఉన్నట్టేనా? అబ్బే రామరామ, అదే ఆ రామరామనే, ఆ రాముడే ఇట్లా అన్నాడా లేదా? తర్వాత ఏమన్నారండి? లక్ష్మణుడు ఉన్నాడు, వాడికి భార్య లేదు, భార్య కావాలి అన్నారా? అన్నాను. మీకు చెప్పాడా భార్య కావాలని? ఎవరన్నా చెప్తారా? మరి అడిగాడు ఎప్పుడన్నా? వాడికి భార్య కావాలి, నువ్వేమిటి ఎందుకు వస్తాడండి, అక్కడే ఉండేవాడు కదా. ఏదో పరిహాసం, పరస్త్రీతో పరిహాసం ఆడొచ్చా? ధర్మమేనా? తప్పు కదా. సరే నీతో ఎందుకులే పేచి, నేను తప్పు చేశాను ఒప్పు, నువ్వేం చేశావు? నువ్వు ఉన్నావు కదా. అయ్యో నా సంగతి ఏం చెప్తారు? ఋషులు ముందులు మగవాళ్ళు కూడా చూచి మోహించే సౌందర్యమూర్తి మిమ్మలను పక్కన పెట్టుకొని లేడీ బాగుంది తెమ్మన్నాను, తప్పు కదా. అవును, మీరు నేను తప్పు చేస్తే అడిగేవాళ్ళు ఏడా, వాడు తప్పు చేస్తే అడుగుతారా? ఇది ఎక్కడి న్యాయం అండి? పోనిదురు. తప్పు చేసేవాళ్ళు క్షమిస్తే నరకలోకం ఏమవుతుంది? అదే సందేహం. క్షమించకుంటే వైకుంఠం ఏమవుతుంది? మన ఇద్దరే కూర్చోవాలి వైకుంఠాలు, అందరూ పోతారు.
పెద్ద సమస్య వచ్చింది. ఏమీ లేదు, తప్పు చేసిన తప్పును తెలుసుకొని క్షమస్వ అన్నవాడిని క్షమించండి, ఇక్కడికి వస్తాడు. అడగని వాడిని అక్కడికి పంపండి, అది బాగుంటుంది. నరకలోకం బాగుంటుంది, మా లోకం బాగుంటుంది. అలా చెదురు పిల్లవాడు రమ్మనండి. సరే నువ్వు చెప్పావు కదా దారా, ఇలా చెప్తుందట తల్లి. దయ అంటే ఇది. పిల్లవాడు చేసిన తప్పు కాదన్నట్టు, తప్పు మనం కూడా చేస్తాం, వాడు చెయ్యడాని తప్పును మరిపించి ఉపాయంతో స్వామిని కూడా మెప్పించి ఒప్పించి మనందరినీ కాపాడే దయామూర్తి.